నమస్తే. నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు ప్రత్యేక కథనంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఈరోజు ప్రజా ప్రశ్నలో వచ్చినటువంటి వార్తా కథనం చూద్దామండి. 800 కోట్ల ప్రభుత్వ భూమి మహా కుంభకోణం. అంటే 800 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందండి. ఎక్కడ జరిగింది? బండ్లగూడ. 2 ఏళ్లుగా పైళ్ళ కిందనే నలుగుతున్న బండ్లగూడ భూ స్కామ్. 2 ఏళ్లుగా అంటే 2 ఏళ్ళు కూడా పైళ్ళ కిందనే నలుగుతున్న భూ స్కామ్ అనేసి ఇక్కడ హెడ్లైన్ ఉన్నది. దేప భాస్కర్ రెడ్డి అక్రమాలపై భూభారతి, రెవెన్యూ రికవరీ చట్టాల కింద చర్యలేవి. దేప భాస్కర్ రెడ్డి అంటే ఇతనండి. దేప భాస్కర్ రెడ్డి ఈయన అంటే రాజకీయ రంగును పులుముకొని, అంటే రాజకీయంగా ఈ యొక్క భూ స్కామ్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ యొక్క స్కాములు వేయాలంటే ఏదో ఒక రాజకీయం అండగా ఉండాలని చెప్పవచ్చు. ఎందుకంటే 800 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని, అంటే 800 కోట్లు అంటే మామూలు ఏం కాదండి. 800 కోట్ల రూపాయలు అంటే మామూలు కాదు. దానికి సహకరించిన వాళ్ళు అధికారులు. విన్నావా? క్రిమినల్స్ను కటకటాల్లోకి నెట్టేది ఎప్పుడు? యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్త పట్నం బాబాగౌడ్. ఈ వ్యవహారం అంతా మొత్తము వెలుగులోకి తెచ్చింది ఎవరంటే ఈ బాబాగౌడ్. ఈ బాబాగౌడ్ అనే వ్యక్తి ఇదంతా భూ కుంభకోణాన్ని బయటికి తెచ్చిరండి. పత్రికా పరంగా పత్రికా విలేకరులతో మమేకమై ఈ యొక్క భూ స్కామ్ను బయటికి తీసుకురావడం జరిగింది. అక్షరాల 800 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి, 10 ఎకరాల అత్యంత విలువైన భూమిని కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలతో నొక్కేస్తుంటే వ్యవస్థలు నిద్రపోతున్నాయా లేక నిందితులకు పరోక్షంగా ఒత్తాసు పలుకుతున్నాయా? ఉప్పల్ మండలం బండ్లగూడ పరిధిలోని సర్వే నంబర్ 36/5లో జరిగిన ఈ భారీ ల్యాండ్ స్కామ్పై కీసర ఆర్డీఓ క్షేత్రస్థాయి సర్వే నివేదిక నిందితుల గుట్టును పూర్తి సాక్ష్యాధారాలతో రట్టు చేసింది. సాక్ష్యాధారాలతో బయట పెట్టినా కానీ యంత్రాంగం ఏం చేస్తున్నది, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, ఉన్నతాధికారులు చేస్తున్నారు, ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారండి. విన్నామా? దానిలో భాగంగానే ఈ యొక్క పత్రికా దర్యాప్తు ద్వారా 2024లోనే ఈ బండారం బయటపడినప్పటికీ 2026 జూన్ దాటిన నిందితులపై వారికి సహకరించిన అధికారులపై ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. క్రిమినల్స్ను కటకటాల్లోకి నెట్టేది ఎప్పుడంటూ యంత్రాంగాన్ని సామాజిక కార్యకర్త పట్నం బాబాగౌడు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క భూ స్కామ్ తోటి ఈ పట్నం బాబాగౌడు అన్ని ఆధారాలతోటి ప్రభుత్వం ముందు, కలెక్టర్ ముందు ఈ ఆధారాలు ఉన్నా కానీ యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందండి. ఇన్ని కోట్ల రూపాయల భూమిని ఒక సామాన్యుడు 100 నుంచి 80 గజాల జాగా ఇల్లు కట్టుకుంటేనే కూల్చేస్తురండి. 800 కోట్ల రూపాయల భూ స్కామ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దీంట్లో పూర్తి స్థాయిలో వెళ్దాం. ఈయన పేరు లచ్చిరెడ్డి అండి. అక్షరాల 800 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి, 10 ఎకరాల అత్యంత విలువైన భూమిని కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలతో నొక్కేస్తుంటే వ్యవస్థలు నిద్రపోతున్నాయా లేక నిందితులకు పరోక్షంగా ఒత్తాసు పలుకుతున్నాయా? పత్రికా దర్యాప్తు ద్వారా 2024లోనే ఈ బండారం సాక్ష్యాధారాలతో సహా బయటపడినప్పటికీ 2026 జూన్ దాటిన నిందితులపై వారికి సహకరించిన అధికారులపై ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఉప్పల్ మండలం బండ్లగూడ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 36/5లో జరిగిన 800 కోట్ల ప్రభుత్వ భూమి మహా కుంభకోణంపై కీసర ఆర్డీఓ క్షేత్రస్థాయి ఎంజాయ్మెంట్ సర్వే నివేదిక నిందితులను గుట్టును పూర్తిగా రట్టు చేసినప్పటికీ తదుపరి చర్యల్లో కాలయాపన ఎందుకు జరుగుతుందనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కొండ కనకయ్య అనే వ్యక్తిని స్వతంత్ర సమరయోధుడిగా చిత్రీకరించి పేరు మీద నకిలీ పట్టాలు, ఫోర్జరీ రికార్డులను సృష్టించారు. అయితే ఉన్నత స్థాయి రెవెన్యూ విచారణలో ఆ రాచకొండ కనకయ్య అసలు స్వతంత్ర సమయోధుడే కాదని, అక్కడ ఎలాంటి భూ కేటాయింపులు జరగలేదని, అది 100% ప్రభుత్వ భూమి అని అధికారికంగా తేలిపోయింది. నిందితులు అంతటితో ఆగకుండా నకిలీ పత్రాల ఆధారంగా అమాయక ప్రజలను ప్లాట్లు
విక్రయించారు. అంతేకాకుండా జాతీయ ప్రైవేటు బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు ఎన్బిఎఫ్సి నుండి వందల కోట్ల రూపాయలు అక్రమ రుణాలు పొంది దేశ ఆర్థిక వ్యవస్థకే కన్నం వేశారు. అంటే బ్యాంకులు కూడా పత్రాలను చూస్తాయండి, లీగల్గా ఉన్నాడా లేదా అనేసి పత్రాలు చూస్తావు, అవి నకిలీవా కావా అనేసి ఒకసారి బ్యాంకులు కూడా వెరిఫై చేయాల్సి ఉండగా, కానీ అటువైపు చూడకుండా ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి మాత్రమే చూసుకొని మీద చూసుకొని బ్యాంకులు కూడా లోన్ ఇచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. 800 కోట్ల రూపాయల భూమిని అది సహకరించిన అధికారికి కబ్జా చేసిన దీప భాస్కర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు లేవండి, ఎలాంటి చర్యలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము నిద్రపోతుందండి. 800 కోట్ల రూపాయల భూ స్కామ్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి? సామాన్యులు మాత్రం 100 గజాలు భూమి ఇల్లు కట్టుకుంటే మాత్రం కూల్చేసే పరిస్థితి ఉంది. మరి దీనికి హైడ్రా కనిపించట్లేదా? దీనికి హైడ్రా అధికారులకు ఈ కుంభకోణం కనిపించట్లేదా? ఈ ఆధారాలు కనిపించట్లేదా? హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు అంటే పేదలపైనేనా మీ యొక్క విశ్వరూపం? ఇలాంటి భూబకాసురులపై ఉండదా? భూబకాసురులపై చర్యలు ఉండయా? చర్యలు తీసుకోరా? వీళ్ళను ఆధారాలు కూడా అన్నీ ఉన్నా కానీ కటకటాల్లోకి ఎందుకు పంపించట్లేదు? అంటే అధికార హండనా లేకుండా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా? దీనిపై పూర్తి స్థాయిలో కూడా చూద్దాము మనము. అది ఆధారాలు కొండ అయినా కదలని యంత్రాంగం అనే ఆధారాలు మొత్తం ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో ఉన్నా కానీ యంత్రాంగం మాత్రం పాలన యంత్రాంగము ప్రభుత్వము ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు ఇక్కడ. చట్టాలు చుట్టాలా తక్షణమే తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఇవే. అంటే కఠిన చర్యలు ఇప్పుడు ఎవరైతే సహకరించిన అధికారి కానీ కబ్జా చేసిన దీప భాస్కర్ రెడ్డి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్నం బాబా గౌడు ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాడు. వ్యక్తులపై చర్యలు తీసుకోవాలనేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. దీనిపై మీ యొక్క కామెంట్లు మాకు తెలుపగలరు. నమస్తే. Thank you.